Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ట్రెండ్స్ బై మహా. టుడేస్ వీడియో మా ఇద్దరు పిల్లలు ఈవినింగ్ ఎలా స్పెండ్ చేస్తారో, వైజాగ్లో ఉంటే ఎలా ఉంటారు అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నానండి. ఇది యాక్చువల్లీ 1 year బ్యాక్ వీడియో అనమాట. 1 year కాదు, ఆల్మోస్ట్ 10 months అవుతుంది. ఇది హుడా పార్క్ రెనోవేషన్ అయిన తర్వాత ఫస్ట్ వీడియో అండి. ఇది చాలా చక్కగా తయారు చేశారు. అప్పుడు నేను ఈ వీడియో షూట్ చేశాను అనమాట. యాక్చువల్లీ వీడియో పర్పసే వెళ్ళాను. అప్పుడు పిల్లలకి అప్పుడు కోవిడ్ కొంచెం ఉంది కాబట్టి అందరూ మాస్కులు వేసుకుంటూ కొంచెం కేర్ఫుల్గా ఉండేవాళ్ళు అనమాట. ఇది జనవరిలో తీసిన వీడియో అండి. అండ్ అప్పుడైతే చాలా చక్కగా తయారు చేశారు పార్క్ని. అండ్ ఇలా నీట్గా ఉండేదన్నమాట. అండ్ రీసెంట్ వీడియోస్లో కూడా నేను హుడా పార్క్ వీడియో పెట్టానండి. మీరు ఈ రెండు కానీ కంపేర్ చేసి చూసినట్టయితే ఈ 10 monthsలో ఎంత వర్స్ట్గా తయారు చేశారు అనేది మీరు చూడొచ్చండి. మెయింటెనెన్స్ అనేది జిఎంసి వాళ్ళది ఎలా ఉంది, VMRDA ప్రెజెంట్ అయితే హుడా వాళ్ళదనమాట. వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారో మీరు చూడవచ్చు. అండ్ సూపర్గా చేశారండి. అప్పుడైతే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ దాని దగ్గరలోనే నెక్స్ట్ మంత్ మేము షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అనమాట. సో ఇది నాకు బ్యాకప్లో ఈ వీడియో వచ్చిందండి. చాలా బాగా తీసాను. దీన్ని అప్లోడ్ చేద్దామని మ్యూజిక్ పెట్టి అప్లోడ్ చేసా, బట్ కాపీరైట్ వచ్చింది. ఏ మ్యూజిక్ పెట్టినా కాపీరైట్ వచ్చేస్తుందండి ఇప్పుడు యూట్యూబ్లో. అండ్ ఇది చూసారు కదా ఎంత బాగుందో. ఇది స్నేక్ ల్యాడర్ గేమ్ అండి. అలానే చెస్ కూడా ఉంది పక్కన. చూసారు కదా ఎంత బాగున్నాయి రెండు. చాలా బాగా పిల్లల్ని ఎంటర్టైన్ చేసేదానికి సూపర్ అనుకున్నాము. బట్ అవైతే ఇప్పుడు ప్రజెంట్ అస్సలు ఆ రైస్ కానీ ఏమీ అక్కడ అవైలబుల్ లేవండి. పెయింట్ కూడా శుభ్రంగా పోయింది. బట్ మెయింటైన్ చేసి ఉంటే చాలా బాగుండేది. స్కేటింగ్ అయితే ఎప్పుడు హుడా పార్క్లో ఉంటుంది. వైజాగ్ వాళ్ళందరికీ తెలిసే ఉండవచ్చు. ఇక్కడ ట్రైన్ చేస్తారు. అండ్ ఈవినింగ్ టైంలో కిడ్స్ని తీసుకొని పేరెంట్స్ వస్తారనమాట. ఇక్కడ నుంచే నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయితే రెడీ అవుతారండి. అండ్ చాలా బాగా చేస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ చేయొచ్చు, మీ పిల్లలు కూడాను. అండ్ ఈ ఫుట్బాల్ కోర్ట్ చూసారు కదా ఎంత బాగుందో. ఫుట్బాల్, బాస్కెట్బాల్ అన్నిటికీ సపరేట్ కోర్ట్స్ అయితే ఇక్కడ చాలా చక్కగా డిజైన్ చేశారండి. ఇవైతే ఓకే, ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇట్లానే ఉన్నాయి. బట్ కొత్తదానికి పాతదానికి డిఫరెన్స్ ఎలా ఉందనేది నేను జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఎలాగో వీడియో ఉంది కాబట్టి. అండ్ పిల్లలకి ఇట్లా ఈ వీక్లీ వన్స్ అన్నా సరే బయటికి తీసుకెళ్ళాలండి. ప్రజెంట్ అంతా నార్మల్ అయింది కాబట్టి. బట్ ఇప్పుడు కూడా కొన్ని కేసెస్ అయితే వస్తున్నాయని తెలిసింది న్యూస్ ద్వారా. సో కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా మంచిది కదండి. ఇలా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ నేనైతే ఇలాంటి విషయాల్లో వైజాగ్ని మిస్ అయ్యామని మేము ఫీల్ అవుతాము. ఈ నియర్లీ ఎక్కడ కూడా ఎట్లాంటి పార్క్స్ కానీ గేమ్స్ అలాంటివి ఏమీ లేవండి. సో వైజాగ్లో ఉంటే ఏదో ఒక యాక్టివిటీ అయితే ఉండేదేమో. బట్ ఏదైనా మన మంచికే అన్నట్టు ఫీల్ అవ్వాలి. సో ఇక్కడ చాలా టైం స్పెండ్ చేయొచ్చండి. నేను నార్మల్ డేస్లో మంత్లీ వన్స్ తీసుకెళ్ళినా సరే డెఫినెట్లీ బీచ్కి, హుడా పార్క్ అయితే మిస్ చేయను అనమాట. బట్ ఎవ్రీ టైం వీడియో షూట్ చేసి మిమ్మల్ని బోర్ కొట్టించకూడదు కాబట్టి నేనైతే చూపించట్లేదండి. బట్ ఎవ్రీ టైం వెళ్ళేటప్పుడు కూడా నేను వీటన్నిటికీ తిప్పేస్తాను. ఒక్కరోజు తీసుకెళ్ళినా సరే చక్కగా ఆడుకుంటారు, మంచి టైం స్పెండ్ చేస్తారనమాట. ఇక్కడ చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఓన్లీ గేమ్స్ పరంగా ప్లేయింగ్ ఏరియా అంతా నేను ఇప్పుడు చూపించానండి. రీసెంట్ వీడియోలో అయితే కొన్ని యాక్టివిటీస్ కానీ, కొన్ని పజిల్స్ కానీ అట్లాంటివన్నీ చూపించాను. సో చాలా టైం స్పెండ్ చేయొచ్చండి. 1 day ఫుల్ డే కూడా ఉండిపోవచ్చు ఇక్కడ పిల్లలతో. అండ్ ఫోటోషూట్స్ కూడా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మంచి గ్రీనరీ, గార్డెనింగ్ మెయింటైన్ చేస్తున్నారు. బట్ స్టార్టింగ్లో అంత లేదు, ఓకే ఉందన్నమాట. సో ఎవరైనా ఫోటోషూట్ పర్పస్ కానీ, మ్యారేజ్ షూట్ పర్పస్ కానీ ఏవైనా కూడా హుడా పార్క్లో ట్రై చేయొచ్చండి. అండ్ పిల్లల్ని ఎంగేజ్ చేయాలి, పిల్లల్ని ఎక్కువ టైం ఎక్కడైనా పెట్టాలి అనుకుంటే మాత్రం రైట్ ప్లేస్ ఇదని చెప్పొచ్చు. బికాజ్ ఇంకెక్కడికి వెళ్ళినా ఎండగా, బీచ్కి వాటికి వెళ్ళాలంటే ఎండది ఉంటుందండి. ఇక్కడైతే చల్లగా అన్నీ
స్పెషాలిటీస్తో చాలా చక్కగా అయితే ఉంటుంది. సో డెఫినెట్లీ వెళ్ళండి, విజిట్ చేయండి వైజాగ్ వెళ్ళినప్పుడు. అలానే సెంట్రల్ పార్క్ కూడా నేను కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి. దీనికన్నా అది ఇంకా వెదర్ పరంగా అండ్ గ్రీనరీ సీనరీ పరంగా ఫోటోషూట్కి వాటికి చాలా బాగుంటుందండి సెంట్రల్ పార్క్ కూడా. మేబీ వైజాగ్ వాళ్ళకి తెలిసే ఉండొచ్చు, బట్ అవుటర్స్ ఎవరైనా వస్తే మాత్రం వైజాగ్ టాప్ ప్లేసెస్లో వాటర్ పార్క్ కూడా ఒకటండి. అండ్ మా చిన్నోడు చూసారు కదా, వీడియోస్ ఫొటోస్ అంటే మాత్రం మంచి ఫోజెస్ ఇస్తాడు. సో ఇలా ఈవినింగ్ టైం వైజాగ్లో ఉండేటప్పుడు స్పెండ్ చేసేవారండి. ఎవ్రీడే ఎక్కడికో తీసుకెళ్ళాలి. అండ్ ఆ తర్వాత నేను వీలైతే నేను తీసుకెళ్ళాలి, లేదంటే మా మదర్, లేదంటే మా హస్బెండ్, ఎవరో ఒకరికి డ్యూటీ పడుతుంది అనమాట ఎవ్రీడే. బట్ హోంవర్క్స్ అయినాక వీళ్ళకి ఇప్పుడు వైజాగ్లో ఉండేటప్పుడు హాఫ్ డే స్కూల్స్ అండి. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి హోంవర్క్స్ చేసేసి నిద్ర లేచి కూడా వీళ్ళు చాలా టైం ఉండేదన్నమాట. బట్ ఇప్పుడైతే ఫుల్ డే స్కూల్స్ అవ్వటం వల్ల అసలు ఛాన్స్ లేదు వీళ్ళకి. ఏదైనా హాఫ్ డే స్కూల్ బెటర్ అండి, బట్ ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని చూసుకునే పేరెంట్స్కి అయితే ఓకే. పేరెంట్స్ కూడా జాబ్కి వెళ్ళే వాళ్ళు ఇద్దరు అయితే మాత్రం ఫుల్ డే స్కూల్ బెటర్ అండి. అండ్ హాఫ్ డేలో ఏం చెప్తారా అని ఫీల్ అయ్యేదాన్ని, బట్ కవర్ చేస్తారు కొంతవరకు అనమాట. అండ్ వీళ్ళిద్దరికీ మా మమ్మీ ఎప్పుడు తోడుండాలి. మమ్మీకి హాలిడే అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదండి, అమ్మే తీసుకెళ్ళిపోతారనమాట. ఇప్పుడు కూడా అంతే, ఇక్కడ నుంచి వైజాగ్ తీసుకెళ్ళిపోతారు. అండ్ మాకు ఇప్పుడు నియర్లీ ఇక్కడ దివీస్ పార్క్ ఉంటుందన్నమాట. అదే వీళ్ళకి ప్లెజెంట్ ప్లేయింగ్ ఏరియా అంతా దాన్ని యూజ్ చేసుకుంటారు. బట్ అక్కడ అంతా అస్సలు హైజీన్ అన్న వర్డే మర్చిపోవాలన్నమాట, అలా ఉంటుంది ఇక్కడ మెయింటెనెన్స్. బట్ ఓకేనండి, తప్పదు కదా. అండ్ భీమిలి కూడా మాకు నియర్లీ ఉంటుంది, సో ట్రై చేయొచ్చు అనమాట. అండ్ వాటర్ పార్క్ని అయితే మిస్ చేయొద్దు. అండ్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.